జూలై నెలలో ఎన్టీఆర్ గారి సినిమాలు ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం గత వీడియోలో. ఇప్పుడు ఈ వీడియో విశ్వరూపం అనే ఒక అండర్ రేటెడ్ మూవీ. అంటే ఎన్టీఆర్ గారి సినిమాలు అంటే తరచుగా చెప్పే సినిమాల కోవలో ఇదైతే చేస్తారు. దీనికి ఒక కారణం దాసనారాయణరావు గారి డైరెక్షన్. ఎందుకంటే ఆయనది ఆ టైంకి మనకి ఓకే అనిపిస్తుంది, కానీ తర్వాత మళ్ళీ చూడాలనిపించే సన్నివేశాలు ఇందులో ఉండవు. ఈ సినిమాతో కాంటెంపరీ అంటే వర్తమాన సినిమాలకి మనం ఎలా పోలుస్తామంటే, చిరంజీవి గారి మాస్టర్ అనే ఒక సినిమా సురేష్ కృష్ణ డైరెక్షన్లో వచ్చింది. ఇది కొద్దిగా దీని నుంచి స్ఫూర్తి పొందారు అనేది అప్పట్లో వినిపించిన మాట, నేను నమ్మేది. సురేష్ కృష్ణ గారు మాస్టర్ సినిమాకు ముందు భాషతో తెలుగునాట ప్రభంజనం సృష్టించారు డబ్బింగ్ సినిమా రూపంలో. ఆ తర్వాత చిరంజీవి గారు కూడా ఈ అల్లుడా మజాకా తర్వాత ఇలా కాదు, నా ఇమేజ్ మొత్తం రీవ్యాంప్ చేసుకోవాలి అనుకున్న తరుణంలో కొన్నాళ్ళు ఆగి మరీ తీసిన సినిమా హిట్లర్. దాని తర్వాత మాస్టర్, బావగారు బాగున్నారా, మళ్ళీ అదొక ట్రెండ్. అయితే ఈ సినిమా మన ఎన్టీఆర్ గారిది 1980 జూలై 25న విడుదలైంది. 46 ఏళ్ళు పూర్తి చేసుకుంది ఇప్పటికి. ఇందులో తన రెగ్యులర్ బాణీలకి భిన్నంగా అంత గ్లామర్గా కూడా కనపడరు ఎన్టీఆర్ గారు. చాలా సాఫ్ట్గా, అంటే ఒక ప్రొఫెసర్ పాత్రలో ఎలా ఉండాలి విశ్వం అనే పాత్రలో అలానే కనిపిస్తారు. అయితే ఈ విశ్వం పాత్రని విలన్లు చంపేస్తారు. సరే, దీనికి చంపేస్తారు అంటే సినిమా ఎలా ముగుస్తుంది? హీరో లేకుండా, హీరో బతికి ఉండాలి. ఆ బతికి ఉండటం ఎలా అంటే ఆత్మరూపంలో బతికుంటుంది. అలానే తనలానే ఉండే ఇంకొక రౌడీ, బహుశా కొండయ్య అనుకుంటా, నాకు పేరు గుర్తులేదు, ఆ క్యారెక్టర్ రూపంలో ప్రవేశపెడతాడు. అతను చెప్పినట్లు, అంటే ఈ ఆత్మ చెప్పినట్లు. బహుశా అప్పట్లో నాకు తెలిసి ఏంటంటే దాసనారాయణరావు గారి మీద ఈ ఆత్మ ప్రభావం బాగా ఉంటుంది. ఎందుకంటే రాముడే రావణుడు అయితేనో ఇంకేదో సినిమాలో కూడా ఇట్లానే ఏఎన్ఆర్ గారికి కూడా ఇంకొక ఆత్మ, ఆ సినిమా పేరు గుర్తులేదు నాకు, జయచిత్ర గారు ఉంటారు ఆ సినిమా కాదు, ఇంకేదో సినిమాలో అతను చనిపోయినా కూడా అతని ఆత్మ ద్వారా సినిమా కథను నడిపిస్తారు, ఆ సినిమా కథని. సో ఆ టైంలో దాసరి గారి మీద అలాంటి ప్రభావాలు ఉండి ఉంటాయి, తీశారు. ఎన్టీఆర్ గారితో ఆయనే కథ అన్నారు. కానీ ఇది టు సర్వ్ విత్ లవ్ అనే ఒక హాలీవుడ్కి సంబంధించిన సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యారు. ఆ తర్వాత తెలుగునాట ఈ సినిమాని తెరకెక్కించాలనుకున్నప్పుడు ఫస్ట్ దీనికి పెట్టిన టైటిల్ యువకుల్లారా మేల్కొనండి. మాకు తెలుసు ఆ టైంలోనే మంచితనానికి మరో పేరు, మార్పు, ఇలాంటి సినిమాల్లో కూడా ఎన్టీఆర్ గారు కనిపించారు. అవేం పెద్దగానే పే చేయాల, కానీ ఈ సినిమా 100 days ఆడింది. సబ్జెక్టుకి వచ్చి కథ తర్వాత ఇలా మరీ సాఫ్ట్గా యువకుల్లారా మేల్కోనండి అనే కన్నా కూడా విశ్వరూపం, కథానాయకుడి పేరు విశ్వం కాబట్టి మరో రూపం విశ్వరూపంలాగా అనుకున్నప్పుడు ఈ టైటిల్ మన పద్మాలయ కృష్ణ గారికి సంబంధించిన బ్యానర్ రిజిస్టర్ అయి ఉంది కాబట్టి నిర్మాతలు అడిగిన మీదట హనుమంతరావు గారు, అశేషరావు గారు ఇచ్చేశారు. ఇంతకీ నిర్మాత ఎవరు? కోసరాజు రాఘవేంద్ర, మన రాఘవయ్య గారు కోసరాజు. ఈయన చాలా పెద్ద ఫేమస్ రచయిత. తనదైన శైలిలో సునిశ్చిత హాస్యానికి, చమక్కులకి, చెణుకులకి పెట్టిన పేరు. అలా ఆయన దీన్ని ప్రొడ్యూస్ చేశారు. కవితాలయ అనుకుంటా బ్యానర్ పేరు గుర్తులేదు, కవిరత్నాను ఏదో సంథింగ్. అయితే సినిమాలో హీరో మొదట్లో ప్రథమ భాగంలోనే చనిపోవడంతోనే ప్రేక్షకుల్లో ఒక రకమైన నిరాశ చోటు చేసుకుని ఉంటుంది. బట్ పోస్టర్లు చూసి సినిమా కథ చెప్పేసే రోజులు అప్పుడు కూడా ఉన్నాయి కాబట్టి కొండయ్య క్యారెక్టర్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తారు అనేది అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అయితే దీనికి రిపీటెడ్ ఆడియన్స్ లేకపోవడానికి ఒకటే రీజను, ఆయన గొలుసుకట్టు డైలాగు. దాసనారాయణరావు గారిలో ఒక పవర్ఫుల్ పంచ్ లేనప్పుడు అవే గొలుసుకట్టు డైలాగులు మనకి అడ్డంకులుగా మారతాయి రిపీటెడ్ ఆడియన్స్కి. ఈ సినిమా చూసిన తర్వాత నేను చెప్పింది నిజం కాదు మీకు అంగీకరిస్తారు. ఆయన చేసిన 150 సినిమాల్లో గొలుసుకట్టు డైలాగులు లేని సినిమాలు ఏమున్నాయి? పవర్ఫుల్ డైలాగులు ఉన్నప్పుడు ఓకే. ఏది మన సర్దార్ పాపారాయుడులో మోహన్ బాబు ఎన్టీఆర్ గారి మధ్య డైలాగ్స్ ఉంటాయి. అట్లా ఈ 80లో వచ్చినటువంటి విశ్వరూపం, ఆయనకి వాడిన విగ్గు, ఎన్టీఆర్ గారికి వాడిన విగ్గుకి కొద్దిగా భిన్నమైన విగ్గు తయారు చేయించి అలా సినిమాని సక్సెస్ చేయగలిగారు. 45 ఏళ్ళు పూర్తయినాయి లాస్ట్ ఇయర్తో, 46వ ఏట ప్రవేశించింది ఈ ఇయర్తో. కానీ ఆ పాయింట్, విశ్వరూపం అనే సినిమాలోని పాయింట్
ఆ తరం అప్పటికే ఆయనకి 50 ఏళ్ళు వచ్చేసినాయి కాబట్టి యువకులకి సందేశం ఇచ్చే పాత్రలో, అంటే ఒక ఉదాత్తమైన పాత్రలో నటిస్తే వయసుకు తగిన రీతిలో ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ పాత్రను తయారు చేసి ఉంటారు. ఆ పాత్రకి ఆయన ఓకే చెప్పుంటారు ఎన్టీఆర్ గారు. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన పాత్రలు చూస్తే మన దాసనారాయణరావు గారి డైరెక్షన్లో సర్దార్ పప్పారాయుడు కానీ, బొబ్బిలి పులి కానీ ఈ కథనాన్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళి ఏది ప్రేక్షకులని ఉత్తేజితపూరితం చేయటం, రాజకీయంగా వారిలో ఒక చైతన్యం కలిగించడం. అప్పటికే మాదాల రంగారావు గారు, కృష్ణ గారు మంచి విప్లవ స్ఫూరితమైన పాత్రలు కమర్షియల్గా చేస్తున్నారు. కృష్ణ గారు, మాదాల రంగారావు గారు ఆయనదైన శైలి, అందులో తిరుగులేదు. ఆ క్రమంలో ఇందులో హీరోయిన్ ఉంటుంది కానీ డ్యూయెట్స్ ఉండవు. మొదటి హీరోయిన్కి అంబిక మాస్టర్ని చాలా అభిమానిస్తుంది, మనకి సాక్షి శివానంద్ లాగా మాస్టర్లో. అయితే అంబిక గారికి ఇది 3వ సినిమా అట, బట్ మొదటి సినిమాగా రిలీజ్ అయింది. అద్దాల మేడలో మొట్టమొదటిసారిగా కనిపించింది అంటారు దాసరి గారి డైరెక్షన్లో. అలాగా అంబిక గారితో కూడా, అంటే అక్క చెల్లెళ్ళు ఎన్టీఆర్తో కూడా నటించినటువంటి ఘనత దక్కించుకున్నారు. రాధగారేమో చండశాసనంలో నటించారు, దీనికేమో మన దాసనారాయణరావు గారు దర్శకత్వం వహించారు, ఎన్టీఆర్ గారు హీరో ఇచ్చారు. జయసుధ గారు 2వ క్యారెక్టర్ని చేశారు. ఇది మాస్ ఒక రౌడీ క్యారెక్టర్ అయినటువంటి ఎన్టీఆర్ గారికి జతగా ఈయన తన ఆత్మరూపంలో యువకుల్ని ప్రేరేపిస్తూ అన్నారావు చిన్నారావు అనే దొంగలు రాజకీయ నాయకులు ఎలా దోపిడీ చేస్తున్నారు, దానికి యువత ఎలా మేల్కొని అడ్డుకట్ట కట్టాలి అనే కథాంశం. ఆత్మ వీళ్ళని గైడ్ చేస్తూ ఉంటుంది, ఇంకొక ఎన్టీఆర్ గారి రూపాన్ని ఆవాహిస్తుంటుంది. చివరికి తాను ఆకాశంలో కలిసిపోతుంది. కానీ ఇందులో నాకు బాగా గుర్తున్న డైలాగ్ ఏంటంటే, మాస్టర్గా వచ్చి పిల్లలందరినీ బుద్ధి చెప్పి వారి ప్రేమను చూరగొని తిరిగి తనకి ట్రాన్స్ఫర్ అయితే ఒక సభ పెడతారు ట్రాన్స్ఫర్ అవ్వడానికి. అదే వీడ్కోలు సభ అంటారు కదా, ఫేర్వెల్ పార్టీ. వీళ్ళందరూ బాధపడుతుంటే ఆ బాధ చూసి ఎన్టీఆర్ గారు బహుశా ఫేర్వెల్ వేరే చోటకో లేకపోతే విదేశాలకో, అయితే ఎన్టీఆర్ గారు అంటే దిస్ ఈజ్ ద లెటర్ సపరేటర్స్ అని చెప్పేసి ఆ లెటర్ని చించేస్తారు. అది ఒళ్ళు జలధరించే సన్నివేశం. జలధరించడం అంటే భయం కాదు, గగుర్పాటుకు లోనవుతుంది. ఒక లెక్చరరు తన విద్యార్థులను ప్రేమిస్తే తన ఉన్నత శిఖరాలకు అధిరోహించే అవకాశాలు వచ్చినా కూడా వాటిని వద్దనుకుంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో అంటారు. అలాగే ఏంటంటే ఎన్టీఆర్ గారి సినిమాల్లో ఎక్కడో ఒక చోట ఒక ఏమంటారు, ఒక మంచి విషయం జనాలకి తెలుసుకోవడానికి, లేదు జనంలో ఉన్న మంచి విషయాన్ని చూపించడానికి ఒక మాధ్యమంగా, పవర్ఫుల్ మాధ్యమంగా వాడారు సినిమా. ఇది విశ్వరూపం గురించి. ఇంకొక నెక్స్ట్ వీడియోలో మనం అగ్గి పిడుగు, ఈ తరం వాళ్ళు అసలు చూసి ఉండరు, యూట్యూబ్ని ఫాలో అయ్యే వాళ్ళు చూసి ఉంటారు, సియామి ట్విన్స్. అది కూడా జూలై 31, ఇదైతే 60లో రిలీజ్ అయింది. మీరు అప్పుడు పుట్టారా ఆ సినిమాల గురించి మాట్లాడటానికి? ఇతనేంటి అనుకుంటా కొంతమంది ఆ మధ్య ఎప్పుడో పెట్టారు ముసలోళ్ళు అనగా యంగ్స్టర్స్ అంటారా. ఆ సినిమాలు రిలీజ్ అయిన టైంలోనే మనం కూడా పెన్ను పేపర్ పెట్టుకొని రాసేటట్టయితే ఎవరు కొత్త సినిమాల గురించి మాట్లాడటానికి పెద్దవాళ్ళు ఉండరు. అగ్గిపెట్టి గురించి కూడా చెప్పుకుందాం. విశ్వరూపం గురించి ఇది మన ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ, లేదంటే మన కృష్ణ గారి అభిమానులు కానీ, ఆ సమయంలో మీరు చూసిన సినిమాలు, ఈ సినిమా గురించి మీకు తెలిసిన విషయాలు పంచుకోవచ్చు.